హాయ్, హలో, నమస్తే. నా పేరు ఉజ్వల. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్. ఈరోజు మీకు ఫ్యాక్ట్స్ నేర్పించాలనుకుంటున్నాను. ఈ ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుంటారు, కానీ ఆ నేర్చుకున్న విషయాన్ని తొందరగా మర్చిపోతుంటారు. దానికి నేను ఒక ట్రిక్ పద్ధతిలో నేర్పించాలనుకుంటున్నాను. దాన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ రూపంలో నేర్పిస్తాను. ముందుగా వాటర్ అనగానే మనకు అందరు గుర్తొచ్చేది మన ఎర్త్ మీద వాటర్ ఎక్కువగా ఉన్నది, అందరికీ తెలిసిన విషయమే. ఎర్త్ మీదే కాదు, మన చంద్రుని మీద కూడా నీరు ఉందని కనిపెట్టిన మొట్టమొదటి దేశం మన ఇండియా. ISRO ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 సహాయంతో ఇది సాధ్యపడింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏంటంటే వాటర్ అనేది చంద్రుడి మీద కూడా నీరు ఉందని కనిపెట్టిన మొట్టమొదటి దేశం మన ఇండియా. ఓకే, దిస్ ఇస్ చంద్రయాన్-1 సహాయంతో ఇది సాధ్యపడింది. నెక్స్ట్ థింగ్ మీకు నేర్పించాలనుకుంటే నెక్స్ట్ వర్డ్ ఇంగ్లీష్ అనగానే అందరు భయపడుతూ ఉంటారు, కానీ ఇంగ్లీష్ అమెరికా వాళ్ళకే కాదు, మన అమెరికా తర్వాత ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడే దేశం కూడా మన ఇండియానే. సెకండ్ ప్లేస్ ఉంది మన ఇండియానే. ఇంగ్లీష్ అమెరికా తర్వాత ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడే దేశం మన ఇండియా. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్. అందరికీ తెలుసు పోస్ట్ ఆఫీస్ అనేది. పోస్ట్ ఆఫీస్ కూడా మన దేశంలోనే, ప్రపంచంలో ఎక్కువ పోస్ట్ ఆఫీసులు కూడా ఉన్న దేశం మనదే. మన దేశంలో సుమారుగా 1,55,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నవి. అంటే దాదాపు ప్రతి 8,000 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉందంట. ప్రపంచంలోనే ఎక్కువ పోస్ట్ ఆఫీస్ ఉన్న దేశం కూడా మనదే. అందులో మన దేశంలో సుమారుగా 1,55,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి 8,000 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉన్నట్టు. ఓకేనండి, పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ మీకు నేర్పించాలనుకున్న వర్డ్ అందరికీ ఎంతో ఇష్టమైనది స్కూల్. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ కూడా మన దేశంలోనే ఉంది. అది కూడా మన దేశంలో అంటే లక్నోలో ఉందండి. ఇది MS అంటే మాంటెసరీ స్కూల్. ఏకంగా 45,000 మంది విద్యార్థులు అందరూ చదువుకుంటున్నారు. ఎక్కడుందంటే లక్నోలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.